థ్యాంక్ యూ సో మచ్ సీతారాం గారు ఫర్ యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అండ్ వెంకట్ మంచి గారు. అరే అరే ఫస్ట్ టైం వచ్చినారు స్టేజ్ మీద కరిపికంటారా? ఈరోజు ప్రత్యేకమైనటువంటి అభిమానులు టీమ్స్ వచ్చినట్టున్నారు. గుండె దడదల కొట్టుకున్నాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు వెంకట్ గారి అభిమానులు? చేతులెత్తండి. ఓకే సార్, ఇతను ఈ వైట్ షర్టు అమ్మ రక్తదానం ఉంది తర్వాత ఆయన పేరు. గుడ్ ఈవినింగ్ అందరికీ. పేమెంట్లు అందరికి వచ్చినాయి వెంకట గారి దగ్గర నుంచి. ఇక్కడ కూడా పేమెంట్లు కాలేదు బాస్, ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉన్నాయిరా. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాసర్ల శ్యామన్నకి, అట్లా వేణన్నకి, మన భైరవ దీపం మెగా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారికి, నో ప్రాబ్లం సార్, డైరెక్టర్ ఏ ఆనంద్ గారికి, మా డార్లింగ్ నభా గారికి, అట్లే ప్రియదర్శి అన్నకి, అశ్విన్ గారికి, మా ప్రొడ్యూసర్స్ గురించి లాస్ట్లో చెప్తాను నేను, డిఓపి గారు నరేష్ గారికి, అన్న లాస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఫుడ్ బాగుందన్న మన దగ్గర. అట్లనే నా టీంలో మా అకౌంట్స్ హరిదాసు, అట్లే దుర్గారావు, మా మేనేజర్స్ అండి మురళి అండ్ రాము గారు, ప్రతి ఒక్కరు ఈ మూవీ కోఆపరేట్ చేయడం జరిగింది. అట్లా దర్శిబాయి గురించి ఒక మాట. దర్శిబాయి నేను ఈ సినిమాకి రాకముందు పరిచయం లేదు. ఈ మూవీ స్టార్ట్ అయినాక ఒక 1 వీక్ అయిపోయింది. సరదా కూర్చొని దర్శిబాయి నన్ను అడిగండి మీది ఎక్కడ ఏ ఊరని అడిగాడు. దర్శిబాయి మీ ఊరు చెప్పండి, నా ఊరు అయితే నాకు ఆటోమేటిక్ నన్ను చూస్తే అందరూ ఆంధ్రానికి అనుకుంటారు, బట్ మీ ఊరు చెప్పండి అన్నప్పుడు దర్శిబాయి నీకు గుంటూరు జిల్లా తెలుసా అన్నాడు. తెలుసు బాయ్ అని చెప్పిన. అక్కడ దాచేపల్లి మండలం తెలుసా అన్నాడు. తెలుసు అన్న. ఆ పక్కన ఒక చిన్న విలేజ్ ఉంటుంది తంగేడ తెలుసా అన్నాడు. తెలుసు అన్న, మా మదర్ అక్కడే పుట్టింది అన్నాడు. అదేంటంటే నేను వాళ్ళ మదర్ పక్క ఇంట్లోనే పుట్టినాం. సేమ్ విలేజ్ ఒకే గల్లీలో పుట్టినాం. అంత కనెక్షన్ ఉంది మా ఇద్దరి మధ్య. ఆ బాండింగ్ కంటిన్యూ లైఫ్ టైం ఉంటుంది. అట్లనే టెక్నీషియన్స్ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటే, ఎందుకంటే కొన్నిసార్లు మేము ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మేబీ అది ఏ చేసిన వర్క్ విషయంలో కానీ వేరే పర్సనల్ ఏమి లేదు, అదేం మనసులో పెట్టుకోకుండా అన్ని సినిమాలు మళ్ళీ కలిసి చేయాలి మనం. ఫైనల్లీ మా ప్రొడ్యూసర్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మంచి అవకాశాన్ని, ఈ స్టేజ్ మీద మాట్లాడే మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మేడం చైతన్య మేడం. తను లేకుంటే యాక్చువల్ నేను ఇక్కడ దాకా రాలేను. నేను ఎక్కడేదో వర్క్ చేసుకుంటే తీసుకొచ్చి 3 years బ్యాక్ ఈ ప్రొడక్షన్ హౌస్ వేసింది నన్ను. అట్లే మా సార్ నిజం సారు, వాళ్ళిద్దరు వల్ల నేను ఈ స్టేజ్లో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది కంటిన్యూ వాళ్ళతో జర్నీ చేయాలని, ఎప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి, సో మచ్. ప్రొడ్యూసర్ గారు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చారు అని ఇన్నిసార్లు అన్నారు, ఇవ్వకుండా ఎలా ఉంటారు? ఆయన పేరే వెంకట్ మంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మైక్ని జాగ్రత్తగా నాకు అప్పచెప్పినందుకు.